Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్కారం. కార్తీక పురాణం దాదాపుగా పూర్తయిపోయిందండి. చివరి భాగమైన పోలి స్వర్గారోహణ కథే చెప్పుకుంటాము. అయితే మనకి ఇది మార్గశిర శుద్ధ పాడ్యమి ఘడియల్లో జరిగింది కాబట్టి ఈ పోలి స్వర్గారోహణ కథ మనం పాడ్యమి నాడే చెప్పుకుంటాం. మా వాళ్ళు ఎలాగో ఒకరోజు ముందు రోజు రాత్రి తెల్లవారి వేసేస్తారు. ఈ రోజున విశేషం ఏంటంటే అరటి దొప్పల్లో దీపాలని పెట్టి, నేతి దీపాలు, అరటి దొప్పలు మనకి అరటి ఇది ఉంటుంది కదా, కాండంలోంచి డొప్పలు తీస్తారు. చిన్న డొప్పలో అయినా సరే, కొంచెం పెద్ద దాంట్లో అయినా, ఏదైనా పదునైన దాంట్లో ఇట్లా గుండ్రంగా చేస్తే మనకి చిన్న డిప్ప ఊడొస్తుంది. దాంట్లో ఆవు నేతితో తడిపినటువంటి గర్భవతి, కుంభవతి అంటాం కదా, పువ్వొత్తి అలాంటిది వేసి ఆ దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టడం, జ్వాలా తోరణాలని నీళ్ళల్లో వదిలిపెట్టడం ఈ రోజు యొక్క విశేషం. తెల్లవారుజామున చేస్తే చాలా మంచిదండి. నేను రాత్రి కార్తీక మన అమావాస్య వెళ్ళిపోతే తెల్లవారంగానే ఇది పాడ్యమి ఘడియలు వచ్చేస్తాయి కదా, ఆ ఘడియలలో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే గనక ఈ అరటి డొప్పల్ని నీటిలో ప్రవాహంలో వదిలిపెడితే చాలా విశేషమైన పుణ్యప్రదమైన పనిట. అయితే మనకి ఇప్పుడు ప్రవాహం లేదు, ఏం చేస్తాం, మన ఇంట్లోనే ఒక బకెట్లో నీళ్ళల్లో వదిలిపెడుతున్నారు. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు. ఈ పోలి స్వర్గారోహణ కథ వినటంతో కార్తీక పురాణం పూర్తవుతుంది. అయితే పురాణానికి సంబంధించిన ఆఖరి కొన్ని వాక్యాలు విందాం. జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తున్నారు. సూత మహర్షి శౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. తర్వాత ఆ మాస ఔచిత్యాన్ని, మాహాత్మ్యాన్ని మరొకసారి క్లుప్తంగా చెప్పాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహరం, మోక్షదాయకం, సమస్త సుఖదాయకము కూడా. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానము, దానము, ఉపవాసము, శ్రవణము, పఠనము. అంటే పఠనం నేను చేసేది, శ్రవణం మీరు చేస్తోంది అన్నమాట. అందుకే ఇది పుణ్యవ్రతం అని చెప్తారు. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులని ఇద్దరినీ ఒకేసారి పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళల్లో కేశవారాధన ఉత్సవాలు జరిగేటప్పుడు శివారాధన చేయటం సాధ్యం కాదు. ఒక్క కార్తీక మాసంలోనే శివకేశవ అభేదం, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. వాళ్ళిద్దరూ ఒకటే. ఆ ఇద్దరూ ఒకటే అయిన పూజా విధానాన్ని మనం ఈ ఒక్క నెలలోనే చేయగలుగుతామన్నమాట. ఈ మాసంలో ఇద్దరిని ఒకేసారి ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందొచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమము, భేదము లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. పురాణం చదివినా కూడా మాసం అంతా ఆచరించిన ఫలితం లభిస్తుంది అన్నారు కాబట్టి పిల్లలు కథగా విన్నా కూడా ఇది పనికొస్తుందన్నమాట. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు ఈ నిలయం ఈ కార్తీక మాసం. కనుకనే సర్వ పాపహరణం, పురాకృత పాపాలని తుడిచిపెట్టేటువంటి పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం. పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైనది. ఈ మాసంలో చేసేటువంటి దాన ధర్మాది పుణ్యకార్యాలన్నింటికీ అనంతకోటి రెట్ల సహస్ర ఫలితాన్ని ఇస్తుంది. అనంతకోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసం. కార్తీక పురాణాన్ని చదవటం వల్ల కార్తీక మహాత్మ్యం తెలుస్తుంది. సంసారులు తరించటానికి అవసరమైన పూజా పునస్కారాలు, వ్రతాలు, క్రతువులు, దానాలతో శుభప్రదమై అలడాడుతుంది. సంసారులకి అంటే మీ ఇళ్లల్లో ఉండేటప్పుడు మనం చాలా క్రియలు చేస్తామండి. దంచటము, తుడవటము, కడగడము, వీటితో ఎన్నో సూక్ష్మజీవులకి మనం ఎంతో హానిని కలిగిస్తాం. కూరలు తరిగేటప్పుడు రకరకాల క్రిములు, రకరకాల పురుగులు లాంటివి కూడా, వాటన్నిటిని తవ్వేస్తాము, తుడిచేస్తాము, ఎన్నో పనులు చేస్తాం కదా. దానివల్ల మనకి చాలా పాపాలు చుట్టుకుంటాయట. వాటికి కూడా మనలాగా జీవించే హక్కు ఉంది కదా. మనం చేసే ఈ పనుల వల్ల మనకు వచ్చే పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఇలాంటి అనంత పుణ్య ఫలప్రదమైన కార్తీక మాసం లాంటి వ్రతాన్ని ఆచరించడమే మంచిది అని చెప్తున్నారు. అధిక వ్యయప్రయాసలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులతో మోక్ష సాధనాలని బోధించి సత్ఫలితాలని అమోఘంగా కూర్చగలిగేదే ఈ కార్తీక మాసం. తెలిసి కానీ తెలియక కానీ ఈ మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండానే ముక్తి లభిస్తుంది. అల్పబుద్ధితో, ఈర్ష్యాద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలని ఆచరించే వాళ్లను దేశించేవాళ్ళు, కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు, చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికి చెడిపోయి నరకయాతల్ని అనుభవిస్తారనేది ముమ్మాటికి సత్యం. ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యం నుంచి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువుల్లో కానీ చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. కనీసం ఇంట్లో స్నానం చేసేకైనా ఆహారం తీసుకోవటం మంచిది. ఆలయాల్లో స్వామి సన్నిధిలో దీపారాధనని కానీ దీపదానాన్ని కానీ చేయాలి.
ఆహారమే తీసుకోకుండా కానీ ఒక పూట తినిగానే ఉండటం, కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయటం కానీ పాటించాలి. ధన కనక కన్యాదాన గోదానాదులు ఇంత అని లెక్కగట్టి చెప్పడానికి వీలైనంత ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు, వన సమారాధనలు, వ్రతాలు, పురాణ పఠనాలు, పురాణ శ్రవణాలు పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, అనారోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతైనా కార్తీక వ్రత నియమాల్ని పాటించలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, లేదా వాళ్ళకి వీలైన ఏదో ఒక రోజు కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనసులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నిష్టమాలు ఆచరిస్తున్నట్టుగా భక్తితో తలచుకున్నా కూడా తరిస్తారు. రాజా, ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనం, సమస్త పాపాలకి విరుగుడు. తక్కువ సమయంలో భగవంతుని కృపని అనుగ్రహించగలిగిన పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. అయితే పోలి కథ చెప్తున్నారండి. పోలి స్వర్గారోహణ కథ చెప్పుకుందామండి. ఈ కథ వింటే మనకి కార్తీకం పూర్తయినట్టు అనమాట. కార్తీక మాసం ప్రారంభమైన శుక్లపాడ్యం నుంచి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసపు ఆఖరి రోజున అంటే మార్గశిర శుక్ల పాడ్యమి ఘడియలో చేసే దీపారాధనని పోలి స్వర్గం దీపారాధన అంటారు. దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం చెప్పబడుతుంది. పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే ఒక రజక స్త్రీ ఉండేది. ఈమెకి 7 కుమారులట. ఈ 7 కుమారులందరికీ వివాహాలైనాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల చాలా గౌరవంగా ఉండేది. ఇంట్లోని వాళ్ళంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కాదు. ఆఖరి కోడలైన పోలమ్మ ఎప్పుడూ తనకు అప్పచెప్పిన పనిని వదిలిపెట్టేది కాదు. ఏకాగ్రతగా చేసేది, శ్రద్ధగా ఆసక్తిగా పనిచేసేది, భక్తి తత్పరతతో ఉండేది. భగవన్నామాన్ని సంకీర్తన చేసుకుంటూ పని చేసుకునేదట. అయితే కార్తీక మాసం వచ్చిన దగ్గర నుంచి అత్త కోడళ్ళు అందరూ, పెద్ద కోడళ్ళు అత్తగారు కలిసి ప్రతిరోజు ఉదయమే నదీ స్నానానికి వెళ్ళిపోయేవారు. ఇంటికి కాపలా కోసము వంతులు వేసుకుంటే సరిపోయేది. ఓ రోజు నువ్వు, ఓ రోజు నేను అంటే సరిపోయేది. అలా చేయకుండా ఆఖరి కోడలు చెప్పిన పని చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేసే అమ్మాయిని, అంతే కదా, మెత్తటి వాడిని చూస్తే మొత్త బుద్ధి అవుతుంది. అందుకని ఈ ఆఖరి కోడల్ని మాత్రం ఇంట్లో వదిలిపెట్టి మిగిలిన పెద్ద కోడళ్ళు అత్తగారు మాత్రం తెల్లవారుజామునే వెళ్ళిపోయి అక్కడ నదీ స్నానం చేసి అక్కడ సమీపంలో దీపారాధన చేసేసుకుని, దేవాలయం ఏదో ఉండేది అక్కడ దీపారాధన చేసేసుకుని కార్తీక స్నానం ముగించుకుని వచ్చేవాళ్ళు. ఈ అమ్మాయికి ఆ అవకాశం లేక ఇంట్లోనే చల్లటి నీళ్ళతోటి పొద్దున్నే స్నానం చేసేసి అవకాశం ఉన్నట్టుగా దీపారాధన చేసుకునేది. ఎట్లా చేసేది? వెన్న చిలికిది. ఆ పనులన్నీ అప్పచెప్పేవాళ్ళు. మజ్జిగ చిలికి వెన్న ముద్ద తీస్తే అత్తగారు ఒప్పుకోదు కాబట్టి వెన్నని ఒక గిన్నెలో వేసి కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నని కొద్దిగా తీసి, నలకంత వెన్న వస్తే ఒక పవిడి పత్తిని, దొడ్లో ఒక పత్తి చెట్టు ఉండేదట, అందులోంచి కొద్దిగా పత్తిని తీసి కాయ ఒలిస్తే అత్తగారికి తెలిసిపోతుంది. ఎండిపోయి పగిలిపోయి ఉంటే ఒక చిన్నగా కొంత దారాలు ఏకులు లాంటివి బయటికి తీసి దీపం పెట్టుకునేది. దీపం పెట్టుకుని ప్రతిరోజు అది వాళ్ళకి కనపడకుండా చాకిబాన అడ్డం వేసుకుని కనపడకుండా ఉంచుకునేది. ఆవిడ ప్రతిరోజు ఈ అమ్మాయి దీపారాధన చేసుకునేది సింపుల్గా. ఇంకా పెద్ద పూజ లేదు, తలస్నానం లేదంటే నదీ స్నానం లేదు, ఇంట్లోనే హరగంగే చెప్పుకునేది, ఇంకా వేరే దారి లేక. అయితే ఇలాగ నెల రోజుల పాటు అత్తగారు తోడుకోడళ్ళు కార్తీకానికి వెళ్ళారు. పైగా నదీ స్నానాలకు వెళ్ళేటప్పుడు ఇంతమంది కలిసి వెళ్తుంటే కబుర్లు వచ్చేస్తాయి, మాటలు వస్తాయి, రకరకాలు చాడీలు, పోట్లాటలు, నువ్వంటే నువ్వు, నేను ముందెళ్ళానంటే నువ్వు ముందొచ్చావని, ఇలా రకరకాల గొడవల్లో ఉండేవాళ్ళు. కానీ విధానం మాత్రం పాటించేవాళ్ళు. విధి విధానాల్లో విధానం ఉండేది. ఇందులో విధి ఏమిటి? భక్తి మాత్రం పెద్దగా లేదు. పోటీగా అందరితో పాటు వెళ్ళడం చేయటం మాత్రమే ఉండేది. అయితే వీళ్ళు నెల రోజులు ఇలా చేశారట. ఆఖరి రోజైన ఈ అమావాస్య నాటి రాత్రి కూడా సాయంకాలానికి వాళ్ళు వెళ్ళారు. పొద్దున్నే తెల్లవారేసరికల్లా వెళ్ళిపోయారు. పాడ్యం వచ్చేస్తుంది ఇంకా కాసేపట్లో. ఈ అమ్మాయి ఇంట్లో ఉండిపోయినటువంటి ఆఖరి కోడలైన పోలమ్మ ఏం చేసిందట, మళ్ళా ప్రతిరోజు చేసినట్టుగానే ఎన్ని రోజులు సరిగ్గా కుదరలేదు, ఇవాళ నేను నీటిలో దీపం మొదలు పెడతానని చాకలి బాణని వెనక్కి తిప్పి దాని నిండా నీళ్లు పోసుకుని తర్వాత ఈ వెన్నతోటి పమిడి పత్తి ఒత్తిని తడిపి ఒక చిన్న దీపం పెట్టి ఆ బాణలో విడిచిపెట్టిందట. ఆ బాణ కాస్త గాలి వచ్చేసరికల్లా బాణలో ఉన్న దీపం అటు ఇటు కదులుతుందట. ఈ ప్రధానమైనది ఏంటంటే మనం వదిలినటువంటి దీపం ముందుకు వెళ్ళాలి. ఆ జ్వాల గాలిలో కొంచెం ముందుకు వెళ్తేనే మంచిదని చెప్తారు. అయితే సరే ఇట్లా చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ దీపాన్ని వదిలిపెట్టిందట. ఈ లోపల అక్కడ నది దగ్గర ఉన్నటువంటి అత్తగారు తోడుకోడళ్ళు మొత్తానికి అంతా పూజ చేసుకున్నారు. వాళ్ళు కూడా నీళ్ళలో దీపాలను వదిలిపెట్టారు. ఇంతలో ఏమైందంట, ఈ పోలమ్మకి ఆయుర్దాయం తీరిపోయింది. ఆ రోజే ఆఖరి రోజట.
దాంతో ఏమైందట, సునాయాసంగా మరణించిందట అమ్మాయి. సంతానం ఉందో లేదో కథలో అది మనకి చెప్పరు. విష్ణుదూతలు విమానంతో సహా వచ్చారట. ఎట్లా ఉన్నారంటే సాక్షాత్ విష్ణు స్వరూపులుగా, శంఖచక్రధారులు, పీతాంబరులు, తర్వాత పద్మమాలాలంకృతులుగా ఉన్నారు. సో విష్ణువుని చూస్తే ఎట్లా ఉంటారో ఎట్లా ఉంటాడో మహానుభావుడు అదే స్వరూపంలో కనిపిస్తున్నారు. పెద్ద విమానంలో వచ్చి ఈ అమ్మాయిని చెయ్యందించి లోపలికి చేరుకున్నారట. ఆమెని అందులోకి ఎక్కించారు. అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆ విమానంలో కూర్చుని కాళ్ళు కిందకి వేళ్లాడేసుకుని కూర్చుందట ఒక కొసన. కూర్చుంటే ఊళ్ళో వాళ్ళు చూసారు, అబ్బో విష్ణుదూతలు వచ్చేసారు, విమానం వచ్చింది, పోలమ్మ స్వర్గానికి వెళ్తుందని కేకలు పెట్టారట. ఈ కేకలు వాళ్ళకి నదీ తీరంలో ఉన్న వాళ్ళకు కూడా వినపడుతున్నాయి. ఎప్పుడైతే పోలమ్మ స్వర్గానికి వెళ్తోంది, ఇలాగా వైకుంఠానికి వెళ్తోందని కేకలు పెట్టారు, అప్పుడు ఈ విమానం నది వైపుకి వెళ్ళేసరికల్లా అత్తగారు తోడుకోడళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని పోలమ్మ కాళ్ళు పట్టుకున్నారు. ఆవిడ కాళ్ళు, అత్తగారి కాళ్ళు పెద్ద తోడుకోళ్ళు, ఆ పెద్దదాని కాళ్ళు రెండో దాని కాళ్ళు మూడోది చొప్పున అందరూ ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని మాకు కూడా స్వర్గారోహణ కావాల్సిందే, మేము ఈ కార్తీకం చేశాం కదా, ఇన్ని రోజులు నెల రోజులు చేశాం అని చెప్పి కేకలు పెడుతూ పట్టుకున్నారట. పట్టుకుంటే విష్ణుదూతలు చెప్పారట వాళ్ళిద్దరు, సుశీలుడు సుజనుడు అలాంటి 2 పేర్లు చెప్తారు. ఈ విష్ణు పార్షదులు ఇద్దరు, అమ్మ మీరు కూడా కార్తీకం చేసినా మీకు భక్తి లేదు, ఈ అమ్మకి భక్తి ఉంది కాబట్టి ఈమెకి సునాయాస మరణం కలిగింది, ఈమెకి విష్ణు సాయుధ్యం లభిస్తోంది, కాబట్టి మీకు స్వర్గారోహణ లేదు, భక్తి లేని వాడికి స్వర్గారోహణ లభించదని కత్తితోటి బెదిరించి చేతులు ఒడిచేలాగా చేశారట. అత్తగారు తోడుకోడళ్ళు అందరూ నదీ తీరంలో అడదిడ్డంగా కింద పడిపోయారు. పోలమ్మ మాత్రం బహుభక్తితో విష్ణునామ సంకీర్తన చేసుకుంటూ స్వర్గారోహణ చేసింది. పోలి స్వర్గం అని చెప్తారు, కానీ విష్ణు పార్షదులు వచ్చారు కాబట్టి వైకుంఠానికి విష్ణు సాయుధ్యాన్ని పొందిందని చెప్తారు. ఈ కథతోటి కార్తీక పురాణం పూర్తిగా సమాప్తమైందండి. మనం దీపాలు ఎక్కడైనా నీటిలో కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటే టబ్బులోనో ఎక్కడో దీపం వదిలిపెట్టి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది.